జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్‌కు దగ్గరలో బైసరన్ వ్యాలీ ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన దాడిలో 28 మంది మృతి, 12 మంది తీవ్రంగా గాయపడిన దారుణ సంఘటనపై సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి. అరుణ్ ఖండించారు. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో నిర్మూలించామని చెప్పే మోడీ ప్రభుత్వం ఈ ఘటనపై సమాధానం చెప్పాలని, అక్కడ ప్రజానీకం తుపాకీ నీడనే బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సైన్యంలో 1,80,000 పోస్టులు ఖాళీలను భర్తీ చేయకుండా ఆపడాన్ని తీవ్రంగా విమర్శించారు. అమాయకులపై ఉగ్రవాద దాడిని కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని భారతీయులకు, భారతదేశ పౌరులకు ముందుగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. 28 మంది టూరిస్టులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఇరాయిలు అమాయకుల పైన ఇలాంటి దాడి జరగడాన్ని యావత్ భారతదేశం, భారత పౌరులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా భారతదేశం ఎంత గొప్ప దేశం అంటే, పహల్గామ్‌లో అక్కడ ఉగ్రవాదులు దాడి జరిపితే ఉగ్రవాదుల దాడిలో అక్కడ ఉన్నటువంటి సామాన్య పౌరుల్ని కాపాడడంలో, అక్కడ కాశ్మీర్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు, ముస్లింలను తేడా లేకుండా అక్కడ పనిచేసేటువంటి డ్రైవర్లు వాళ్ళంతా ముస్లింలు అయ్యండి, వాళ్ళు భారతదేశ పౌరుల్ని కాపాడడం కోసం ఇవాళ 28 మంది మృతి చెందిన దాంట్లో అనేక మంది ఇతరుల ప్రాణాలను కాపాడటం కోసం